ఇక ఇంటర్నేషనల్ అఫైర్స్ విషయానికి వస్తే తైవాన్పై చైనా మిలిటరీ చర్య తీసుకుంటే ఏం జరుగుతుందో జిన్పింగ్కు బాగా తెలుసు అంటూ ఉన్నారు సార్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్. సార్ ఇటీవలే ట్రంప్ అండ్ జిన్పింగ్ ఇద్దరు కూడా సౌత్ కొరియాలో భేటీ అయ్యారు కదా సార్, ట్రేడ్ డీల్ కూడా సెట్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు ఎందుకు ట్రంప్ జిన్పింగ్కి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు తైవాన్ విషయంలో? అసలు వివాదం ఏంటి సార్? తైవాన్ వివాదం కన్నా తైవాన్ వివాదం చాలా చరిత్ర ఉంది. అది ఇప్పటికీ కూడా చైనా తమ దేశంలో భాగము తైవాన్ అని చైనా చెప్తుంది. ఎందుకంటే చైనాలో మావో జెడాంగ్ నాయకత్వంలో కమ్యూనిస్టు అధికారంలోకి వచ్చినప్పుడు 1949లో అప్పటి వరకు చైనాను పాలిస్తున్న పాలకులు తైవాన్కు పారిపోయారు, కొన్ని వేల మంది వాళ్ళ అనుచరులతో. అక్కడి నుంచి వాళ్ళప్పుడు తైవాన్ కేంద్రంగా మాదే అసలైన చైనా అని వాళ్ళు అసలైన చైనా ప్రభుత్వం ప్రకటించుకున్నారు. కొంతకాలం పాటు యునైటెడ్ నేషన్స్లో కూడా వాళ్ళకి గుర్తింపు ఉండే. కానీ రియాలిటీలో మీకు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా మావో జెడాంగ్ నాయకత్వంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఏర్పడిన పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పొలిటికల్గా ఎకనామిక్గా స్ట్రాంగ్ అయ్యే వరకు ప్రపంచానికి గుర్తించక తప్పలేదు. యునైటెడ్ నేషన్స్లో కూడా బీజింగ్ కేంద్రంగా కలిగిన పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకి గుర్తింపు వచ్చింది. ఇంకా దాని హిస్టరీ చాలా పెద్దది. నా యూట్యూబ్ ఛానల్లో దాని కంప్లీట్ తైవాన్ హిస్టరీ అంటే దొరుకుతుంది, చూడొచ్చు. కానీ అప్పటి నుంచి ప్రపంచం ఏంటంటే తైవాన్ విషయంలో తీసుకునే స్టాండ్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఇంక్లూడింగ్ అమెరికా, అధికారికంగా చైనా తైవాన్ మా దేశమే, ఇప్పుడు కాకపోతే రేపైనా తైవాన్ మేము కలుపుకోవాల్సిందే, ఇది చైనా విధానం. తైవాన్ ఏమో ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఒక ఇండిపెండెంట్ కంట్రీ లాగానే పనిచేస్తుంది. సొంత సైన్యం ఉంది, విదేశాంగ విధానం ఉంది. అసలు తైవాన్ పెట్టుబడులు కూడా చైనాలో ఉన్నాయి. తైవాన్ ఒక పెద్ద టెక్నాలజీ సెంటర్, ఈవెన్ యాపిల్ ఐఫోన్లు కూడా మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలు తైవాన్ నుంచి ఉన్నాయి. సో తైవాన్ ఇస్ ఎ వెరీ బిగ్ ప్లేయర్ ఇన్ ద మోడర్న్ టెక్నాలజీ వరల్డ్. సో తైవాన్కు చైనాకు మధ్య కూడా ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి. అధికారికంగా చైనా తైవాన్ ఇండిపెండెంట్ గుర్తించదు, ప్రపంచం కూడా గుర్తించదు. ఇప్పుడు ఇండియాకు చైనాకి ఎన్ని విభేదాలున్నా మనం కూడా తైవాన్ ఏమి గుర్తించము. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్కు అండగా నిలిచింది తైవాన్. మీకు అంత స్పష్టంగా ఎవరు స్టేట్మెంట్ లేదు, తైవాన్ స్టేట్మెంట్ ఇచ్చింది ఇండియాకి అండగా. అయినా కూడా భారతదేశం ఏం తైవాన్ గుర్తించలే, అమెరికా కూడా తైవాన్ ఏం గుర్తించలే. అమెరికా కూడా చైనా అసలైన చైనా బీజింగ్లో ఉన్న చైనానే గుర్తిస్తుంది. అంతేకాకుండా తైవాన్ చైనా పాలసీ అంటారు, చైనా అంతా ఒకటే అనేదానికి అమెరికా అధికారికంగా స్టాండ్, యునైటెడ్ నేషన్స్ స్టాండ్ అదే, అమెరికా స్టాండ్ అదే, ఇండియా స్టాండ్ అదే. కానీ ప్రాక్టికల్గా తైవాన్ ఇండిపెండెంట్ కంట్రీగా ఉంటుంది. అమెరికా తైవాన్తో బ్రహ్మాండమైన సంబంధాలు కలిగి ఉంటాయి, ట్రేడ్, ఫారిన్ పాలసీ, డిఫెన్స్ అన్ని రకాలుగా. అందువల్ల కానీ దాన్ని చైనా అపోజ్ చేస్తూ ఉంటుంది. అమెరికాకు చెందిన ప్రముఖులు ఎవరు తైవాన్ పర్యటించినా చైనా అభ్యంతరం చెప్తూ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర అరుణాచల్ ప్రదేశ్, అది ఇండియాలో ఉంది, ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పస్ మన రాష్ట్రం, అది మన ముఖ్యమంత్రి ఉన్నారు. కానీ అధికారికంగా చైనా అంగీకరించదు. అందుకే అడపా అరుణాచల్ ప్రదేశ్కి మన కేంద్ర మంత్రి వెళ్ళినప్పుడు చైనా ఫార్మల్గా అబ్జెక్షన్ చెప్తుంది. అలాగే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది, అది ఆచరణలో పాకిస్తాన్ దగ్గర ఉంది. కానీ మనం ఏమంటాం, అది మనదే అంట. అందుకే పిఓకే నుంచి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రయాణం చేస్తే మన అభ్యంతరం చెప్పారు. సో అలా తైవాన్ విషయంలో తైవాన్ విషయంలో ఏంటంటే చైనా ఇప్పటి వరకు తైవాన్ విషయంలో ఎవరైనా తైవాన్ ఇండిపెండెన్స్ గుర్తిస్తే చైనా ఒప్పుకోదు. ఎవరు కూడా తైవాన్ విషయంలో ఇండిపెండెన్స్ స్టాండ్ తీసుకుంటే చైనా అంగీకరించదు. అయితే చైనా బలవంతంగా మిలిటరీని ప్రయోగించి తైవాన్ ఏమైనా కైవసం చేసుకుంటుందా అనేది అనుమానం. అలా జరిగితే ఏం జరుగుతుందనే చర్చ మొదలవుతుంది. అమెరికా మిలిటరీ రీత్యా తైవాన్కి అండగా వస్తుందా, ఇదో క్వశ్చన్. ఇటీవల జిన్పింగ్ ట్రంప్ చర్చల్లో తైవాన్ అంశాన్ని ట్రంప్ ప్రస్తావించలేదు. తైవాన్ అమెరికాలో అది వ్యతిరేకతకు, విమర్శలకు కూడా దారితీసింది. ట్రంప్ రాజీ పడుతున్నాడు జిన్పింగ్తో అని. కానీ ఒకవేళ తైవాన్ ఇష్యూ తీస్తే అసలు అమెరికాతో ట్రంప్తో చర్చలే అవసరం లేదని చైనా అంటది. అందుకే ట్రంప్ చాలా తెలివిగా డిప్లొమాటిక్గా తైవాన్ ఇష్యూ తీరే.
తైవాన్ అంశం గురించి అసలు ప్రస్తావనకు కూడా రాలేదని చెప్పాడు కూడా. అది బ్యాక్ హోమ్ రాజకీయ విమర్శలకు కారణమయ్యాయి. ఆ విమర్శలు తప్పించుకోవటానికి ఇప్పుడు తైవాన్ విషయంలో చైనా గనక మిలిటరీ చర్యకు పూనుకుంటే ఏం జరుగుతుందో ఆ దేశానికి తెలుసు. ట్రంప్ ఉన్నంత కాలం జిన్పింగ్ ధైర్యం చేయడు అని తన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో ట్రంప్ దాన్ని కూడా కలిపేసుకున్నాడు. రియాలిటీ ఏంటంటే ఇప్పుడే కొన్ని దశాబ్దాలుగా అధికారికంగా తైవాన్ చైనాలో భాగమని అమెరికా కూడా అంగీకరించిన, ప్రాక్టికల్గా తైవాన్ ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీకి అమెరికా అండగా ఉంది. చైనా కూడా తమ దేశంలో భాగం తైవాన్ అని చెప్పినా మిలిటరీ బై ఫోర్స్ కలుపుకోవడానికి ఇప్పటివరకు ప్రయత్నించింది. సో చైనా కూడా స్టేటస్ కో డిస్టర్బ్ కావద్దన్నది చైనా వైఖరి. సో అందువల్ల అది అలాగే ఒక అపరిష్కృత అంశంగా మిగిలిపోయింది. అయితే ట్రంప్కి అది ఫెయిల్యూర్, ఫారిన్ పాలసీకి ఫెయిల్యూర్గా విమర్శలు వచ్చిన నేపథ్యంలో తాను తైవాన్ పట్ల చాలా గట్టిగా ఉన్నానని చెప్పడానికి ఈ వ్యాఖ్య చేశాడు. కానీ ఐ డోంట్ థింక్ ట్రంప్ విల్ డూ ఎనీథింగ్. అసలు ఫస్ట్ చైనానే బల ప్రయోగం ద్వారా తైవాన్ కమిషన్ చేసుకుంటుంది అని నేను అనుకోను. అడపాదడపా బెదిరిస్తూ ఉంటుంది. ఎందుకంటే అమెరికాను చెక్మేట్ చేయడానికి తైవాన్ చుట్టూ పడవలు పంపుతుంది. తైవాన్ గగనతలం పైన చైనా యుద్ధ విమానాలు తిరుగుతూ ఉంటాయి. తైవాన్ వాటర్స్లోకి చైనీస్ షిప్స్ వస్తుంటాయి. టెన్షన్ బిల్డప్ అవుతూ ఉంటాయి. కానీ చైనా ఆల్సో నోస్ ఇప్పుడు అంత సులభంగా తైవాన్ను చైనాలో కలుపుకోవడం అంత సులభం కాదు. అదే సమయంలో తైవాన్ పైన తన పొలిటికల్ స్టేక్ను చైనా వదులుకోదలుచుకోలేదు. ఏదైనా అపార్చున్ మూమెంట్ వచ్చినప్పుడు చూద్దామని వదిలేసింది. ఇప్పుడు మన POK విషయంలో, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ విషయంలో భారతదేశం మేము యుద్ధం చేసి ఆక్రమించుకోవడానికి, స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామా? అదే సమయంలో POK పైన మన క్లెయిమ్ వదులుకున్నామా? సో POK పైన మన క్లెయిమ్ వదులుకోలే, ప్రాక్టికల్గా మన దేశంలో కలుపుకోవడానికి ప్రయత్నము చేయడం లేదు. అది అలాగే ఉండిపోయింది. ఇది కూడా అలాగే ఉంటుంది చైనా. కానీ ట్రంప్కి ఏంటి సమస్య ఏంటంటే నువ్వు జిన్పింగ్తో ఎందుకు గట్టిగా మాట్లాడలేదు అంటారు కనుక ఈ వివరణ ఇస్తున్నాడు ట్రంప్.